ఒక పథకం ప్రకారంగా పరిపాలించవలసిన ప్రభుత్వం రైతుని నిర్లక్ష్యం చేసి రైతు భరోసా కేంద్రాలని పక్కన పెట్టి ఏ ఒక్క రైతుకి కూడా సహాయం చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈవేళ ఉంది. పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాడికి పొట్ట కోసం ఆలోచన ఈవేళ కూటమి ప్రభుత్వానికి లేదు. విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు. అక్కడే రాజధాని నిర్మించాలన్నటువంటి పట్టుదల తప్పితే ఆ ప్రాంత వారు కొద్దిమందికి ప్రయోజనం చేకూరే కార్యక్రమం తప్ప అందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రయోజనం కలగాలంటే 3 రాజధానులే ముద్దు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడడం ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇప్పుడు ఉండేటటువంటి కొన్ని విషయాల మీద ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం. సార్ చెప్పండి, ఒక సీనియర్ నాయకులుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పరిస్థితుల మీద మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఎరువుల కొరత అనేది మనకు ఉంది. ఈ ఎరువుల కొరత వెనక కూడా రైతులు వచ్చి ధర్నా చేయట్లేదు, కేవలం వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న నాటకాలు అంటుంది కూటమి ప్రభుత్వం. దీని మీద ఏమంటారు? ప్రత్యక్షంగా కనిపిస్తున్న మా గ్రామాల్లో ఒక్క యూరియా బస్తా కోసం లైన్లు, పెద్ద భారీ ఎత్తున లైన్లు కట్టి పేద రైతాంగం అలోమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రం. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. గతంలో ఎన్నడూ ఈ రకమైనటువంటి విధానం లేదు. ఒక పథకం ప్రకారంగా పరిపాలించవలసిన ప్రభుత్వం రైతుని నిర్లక్ష్యం చేసి రైతు భరోసా కేంద్రాలని పక్కన పెట్టి ఏ ఒక్క రైతుకి కూడా సహాయం చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈవేళ ఉంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చేస్తున్నాయని చెప్పడం అనేది దౌర్భాగ్యం. ఇలా రాష్ట్రంలో ఉన్న పెద్ద ఎత్తున ఉన్నటువంటి రైతు కుటుంబాలు రైతులే. వాళ్ళు ఏ పార్టీ అయినా రైతే. రైతుకి అన్ని రకాలకు కూడా అన్యాయం జరుగుతుంది ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో. సూపర్ 6 పథకాలు ఏవైతే వాళ్ళు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసి సూపర్ హిట్ చేశాము అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అసలు వాస్తవంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనుకుంటున్నారు మీరు? పూర్తిగా మోసకారి అయినటువంటి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. ప్రజల తాలూకా అత్యాశని వాళ్ళకు అనుగుణంగా మలుచుకునే విధానం తప్ప 50 సంవత్సరాలకే ఓల్డేజ్ పెన్షన్ అని చెప్పి ప్రతి ఇంట్లో వారికి కూడా 1500 చొప్పున ఇస్తామని చెప్పి అన్ని రకాలకు కూడా మోసం చేశారు. ఇచ్చినటువంటి కొన్ని ఏవైనా 1-2 పథకాలు ఇస్తే అవి కూడా కొంతమందికే ఇచ్చారు. ఇలాగ ఏ రకంగా చూసుకున్నా సూపర్ 6 అనేది పూర్తిగా అట్లా ఫ్లాప్ అయింది. రేపు భవిష్యత్తులో దీని ఫలితాలు అన్నవి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో మీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిపి సమావేశం అవుతున్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యే పరిస్థితి ఉంది అంటారా? అసెంబ్లీలో అడుగుపెట్టినా కూడా వారు సరైన అవకాశం మా పార్టీకి ఇవ్వరమ్మా. వాళ్ళు పథకం ప్రకారంగా ప్రతిపక్షం తలకు నోరు నొక్కే కార్యక్రమమే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మాకు మాట్లాడే అవకాశం ఇస్తే ఖచ్చితంగా మా నాయకుడు వెళ్తాడు. గతంలో మేము చూసాం. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతిపక్షాన్ని మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వనటువంటి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకి, అందుకే ప్రజాపక్షాన్ని మేము ప్రజల్లోకి వెళ్ళే ఈ వాయిస్ అంతా వినిపించడానికి మేము ఎక్కువ కుతూహలం చూపుతాం. ఉచిత బస్సు పథకం వేరే రాష్ట్రాల్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఈ ఉచిత బస్సు పథకం మీద మీరేమంటారు? ఉచిత బస్సులో తిరిగే వాళ్ళు కొద్ది మందో మాత్రమే. ఎక్కువ మంది పేదరికం ఈవేళ ఆకలితో, కడుపు మంటతో ఎటువంటి అవకాశాలు లేక గ్రామాల్లోనే ఉంటున్నారు. అవి కొద్ది మందికో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే పరిస్థితులు ఉన్నాయి తప్ప పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాడికి పొట్ట కోసం ఆలోచన ఈవేళ కూటమి ప్రభుత్వానికి లేదు. విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు. ఈవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలు కోసం అనుమతులు ఇచ్చి కట్టించితే దాన్ని ఈవేళ ప్రైవేటు పరం చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే పేదవాడికి అన్ని రకాలుగా అండగా ఉంటుంది, రేపు చదువుకోవడానికి కానీ, వైద్యానికి కానీ. ఇటువంటివన్నీ ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరంగా చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరి అమరావతిలో ఇక్కడ రాజధాని అన్నది నీరు తోడుతున్న పరిస్థితి ఆ ప్లేస్లో. ఈ విషయానికి వస్తే హైదరాబాద్ తలపించే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాము, కానీ కేవలం కావాలని చెప్పి నీటిలో అమరావతి మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేస్తుంది వైసీపీ అని చెప్పి కూటమి ప్రభుత్వం పబ్లిక్ గా కనిపిస్తుందమ్మా. ప్రపంచంలోకెల్లా ఉన్నత రాజధానిలో ఒకటిగా అమరావతి నిర్మిస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వం. కానీ అమరావతిలో రాజధానికి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా 3 రాజధానులు, అమరావతి కూడా ఉంది. కానీ ప్రపంచంలోకెల్లా ఉన్నత రాజధాని కంటే పేదవాడి ఆకలి తీర్చమని చెప్తున్నాం, పేదవాడికి విద్య అందించాలని చెప్తున్నాం, పేదవాడి అవసరాలను గుర్తించమని చెప్తున్నాం. దానికి తలదన్ని 1,000 కోట్ల రూపాయలు అనవసరమైనటువంటి బ్రిడ్జిల కోసం, అలాగే రాజధాని నిర్మాణం, అది లోతట్లో ఉన్నటువంటి పంట పొలాలని మరి అవన్నీ నీరు తోడుకునే దానికి ఇంజిన్లు పెట్టినటువంటి వైనింగ్ వీళ్ళ మేము పేపర్లోను, పత్రికల్లోను, టీవీలోను చూస్తున్నాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి అక్కడే రాజధాని నిర్మించాలన్నటువంటి పట్టుదల తప్పితే ఆ ప్రాంత వారు కొద్దిమందికి ప్రయోజనం చేకూరే కార్యక్రమం తప్ప అందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రయోజనం కలగాలంటే 3 రాజధానులే ముద్దు ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. అలాగే అన్ని అవకతలు ఉన్నటువంటి విశాఖపట్నం సరైనటువంటిదిగా మేము భావిస్తున్నాం. 3 రాజధానులు అన్నది ఇప్పుడు కూడా మా నినాదం 3 రాజధానులే. అదే విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ప్యాలెస్ ని పరిశీలిస్తూ పెచ్చులు ఊడిపోతుంది, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి బాత్రూమ్ కానివ్వండి వాటన్నిటి కోసం వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. ప్రధానం చూడండి అమ్మా, ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. వాళ్ళు ఒక భవనం జగన్ గారు నిర్మించారు, అది కేవలం జగన్ గారి కోసం అన్నట్టుగా మాట్లాడారు. ఈవేళ వాళ్ళ అవసరాల కోసం దాన్ని చూడడం జరిగింది. అయితే అక్కడ పెచ్చి ఊడిపోతుందన్న విషయం చెప్తున్నారు. అమరావతిలో నీట మునిగిపోతున్నారు కడుతున్న ప్రభుత్వం కడుతున్న నిర్మాణం చేయాలన్నటువంటి స్థలం, దాని గురించి అది మాట్లాడలేదు. రైతులకి ఒక యూరియా బస్తా కూడా అందనటువంటి దయనీయ పరిస్థితి, దాని గురించి మాట్లాడలేదు. ప్రైవేటు పరం చేస్తున్నటువంటి వైద్యశాలలు, దాని గురించి మాట్లాడలేదు. ప్రజల అవసరాల గురించి మాట్లాడలేదు. అక్కడ ఒక పెచ్చి ఊడిపోయిందంటే దాని గురించి ఒక పెద్ద ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఘనకార్యం ఇది. అది ఎటువైపు వాళ్ళ పాలన వెళ్తుందో దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ వాళ్ళు పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళే సొంతం చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది, ప్రజల తాలూకా నమ్మకం. సో చూస్తున్నారు కదా, ఏదేమైనా సరే అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంకే ఈ రోజు రక్షణ లేకుండా పోయింది అని చెప్తున్నారు. నేటి మునిగిపోయి కళ్ళకు కనిపించినట్టుగా చిత్రం కనిపిస్తున్నప్పటికీ కూడా కావాలని దాన్ని దాచే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్ మాత్రం అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తం మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తారండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.